శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రేక్షక మహాశయులకు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. రాశి ఫలాలు కార్యక్రమాల్లో ముందుగా మేషరాశి 28/6/2026 ఆదివారం నుండి 4/7/2026 శనివారం వరకు మేషరాశి వారి యొక్క ఫలాలు. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రమకు తగినంత ఫలితాలు లభించే అవకాశం చక్కగా అగుపడుతూ ఉన్నది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. అయితే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులు ప్రశంసలు పొందే అవకాశం కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభదాయక అవకాశాలు వస్తాయి. భాగస్వాములతో స్పష్టమైనటువంటి సంభాషణ అనేది చాలా అవసరము. ఆదాయము మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తే పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞులైనటువంటి వారి సలహా తీసుకోవడము చాలా శుభదాయకము. కుటుంబంలో సంతోషకర వాతావరణం అనేది ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉన్నది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకు అనుకూలమైనటువంటి సమయం. వివాహ ప్రయత్నాలు వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానము, సరైన ఆహార నియమాలు పాటించడము చాలా మంచిది. ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి మరియు హనుమంతుని దర్శించడము చాలా శుభదాయకంగా ఉంటుంది. మంగళవారం రోజున ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం చాలా శుభప్రదం. ఎర్ర కందిపప్పు లేదా ఎర్ర వస్త్రాన్ని ఏదైనా హనుమంతుడి దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ దానం చేయండి. నవగ్రహాల వద్ద కుజగ్రహానికి ఎర్ర పూలతో అర్చన చేయించుకోవడం చాలా శుభదాయకం. ఈ వారము శుభరంగు ఎరుపు మీకు శుభదాయకాన్ని ఇస్తుంది. శుభ సంఖ్య 9. శుభరోజు మంగళవారం. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి అందరికి కూడా శ్రమకు తగ్గ ఫలితాలు, ఉద్యోగ వ్యాపార పురోగతి, ఆర్థిక మెరుగుదల కనిపిస్తూ ఉన్నది. ఆవేశాన్ని నియంత్రించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడి ఆరాధన విశేష శోభితాను ఇస్తుంది. శుభం భూయాత్.